వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు జొన్న పిండి పకోడీ ఎలా చేసుకుందామో చూద్దాం. జొన్న పిండి, ఉల్లిపాయ ముక్కలు, పకోడీ. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఇట్లా కడాయి పెట్టి నూనె వేయాలి. ఇది వేడయ్యేంత వరకు పిండిగా కలుపుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేయాలి. తగినన్ని ఉల్లిపాయ ముక్కలు సన్నగా కోసి పెట్టుకున్నవి వేయాలి. ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు, రెండు చెంచాలు వేస్తున్నాను. కారం అట్లాగే కారం 2 చెంచాలు. కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ. ఇంకొక సగం వేసి ధనియాలు కొంచెం రఫ్గా దంచి పెట్టుకున్నవి వేయాలి. కొంచెం అట్లాగే కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్లు, ఇవి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో తగినంత జొన్న పిండి, పచ్చ జొన్న పిండి కలుపుతున్నాను. కలపాలి. ఇంకొంచెం వేసుకోవాలి. ఒక కప్పున్నర ఎంత పడితే అంత వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కడాయిలో నూనె పెట్టినా కదా, అది కొంచెం వేడైన తర్వాత వేసుకోవాలి. ఇది వేస్తే కొంచెం కరకరలాడి మంచిగా వస్తాయి పకోడీ. ఇప్పుడు ఇది కలపాలి, బాగా కలిసేటట్టు. అవసరమైతే కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలపాలి. ఇప్పుడు ఇది కలిపేటప్పుడు ఉప్పు కారము చూసి వేసుకోవచ్చు, సరిపడినంత. తక్కువైతే వేసుకోవచ్చు. ఇది కొంచెం నీళ్ళు పడతాయి, కొద్దిగా పోసుకుంటూ కలుపుతాం. కొంచెం ముద్దలాగా కావాలి. ఇట్లా మొత్తం కొంచెం ముద్దలాగా కావాలి. మరీ ముద్దలాగా కావద్దు, పలసగా కావద్దు, గట్టిగా కావద్దు. ఇట్లా పొడిగా ఉండాలి. ఇప్పుడు ఇది నూనెలో వేసుకుంటాం. నూనె వేడి అయిందో లేదో చూద్దాం. ఇంకొంచెం వేడి కావాలి, కొద్దిగా నంబర్ పెంచుతాం. ఇప్పుడు ఇది కొంచెం వేస్తున్నారు. కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఇది కొంచెం కాలాలి. కాలిన తర్వాత మరలేయాలి. ఇట్లా టర్న్ చేయాలి. కాలిన తర్వాత ఇట్లా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఉంచి తీసేయాలి. కడాయిలోకి తీసుకోవాలి. అట్లాగే ఇంకో వాయి వేయాలి. వేడిగా పకోడీ రెడీ అయిపోయింది. క్రంచీగా బాగుంటుంది జొన్న పిండితోని. సేమ్ ఇది శనగపిండితో చేసుకున్నట్టు ఉంటుంది. ఇది చేసుకుని చూసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.